శ్రీ క్రోధినామ సంవత్సర మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, సంపాదన మరియు ఖర్చు కూడా రెండూ సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. గురుడు ఈ రాశికి మే 1వ తారీఖు వరకు లాభస్థానంలో లోహమూర్తిగా సంచరించి తదుపరి సంవత్సరమంతా వ్యయస్థానంలో 12వ స్థానంలో లోహమూర్తిగా సంచారం. శని ఈ సంవత్సరమంతా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం. రాహు ఈ సంవత్సరమంతా రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా సంచారం. కేతువు ఈ సంవత్సరమంతా చతుర్థ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం. ఈ యొక్క సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంచారం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. శుభకార్య నిమిత్తం అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆగ్రహానికి స్థాన మార్పులు కూడా జరుగుతాయి. జీవిత భాగస్వామితోటి అకారణంగా కలహాలు కూడా రాగలవు. ఈ సంవత్సరం రాహు సంచారం బాగుంది. భార్య మరియు పిల్లల యొక్క ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడకుండా తగిన ఆలోచనతోటి నిర్ణయాలతోటి ముందుకెళ్ళాలి, వ్యవహరించుకోవాలి. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఒత్తిడి, పని ఒత్తిడి, అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, వ్యాపార భాగస్వాములకు, అలాగే వ్యాపారం చేసేవారికి కూడా అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నతమైన విద్యా ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి ఈ సంవత్సరం ఉన్నతమైన ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి. ఈ సంవత్సరం కాకపోతే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మానసికంగా ఆ యొక్క సంఘటనలన్నీ కూడా మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఏదేమైనా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతోటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం మీ యొక్క జీవిత ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. బంధువర్గంలో కూడా మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అప్రయత్నంగా ధనలాభం కూడా పొందవచ్చు. ఈ సంవత్సరం శని, గురుడు, కేతుగ్రహాల యొక్క సంచారాలు సామాన్యంగా ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఈ యొక్క రాశివారు ప్రతి మహాశివరాత్రికి కూడా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం. స్వస్తి.